గతంలో ఆర్తిని అనేక వివాదాలు వెంటాడాయి. ఓ యువ హీరోతో ప్రేమ వ్యవహారంలో వదంతులు రావడంతో 2005లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఓ సహనటునితో సంబంధం ఉన్నట్టుగా వస్తున్న వార్తలతోనే మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించినట్టు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఓసారి అనుమానాస్పద స్థితిలో మెట్లపై నుంచి జారిపడి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. 2007 నవంబర్ 20న ఆర్తికి రాణిగంజ్లోని ఆర్య సమాజంలో న్యూ జెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాస భారతీయుడు ఉజ్వల్ కుమార్తో వివాహం జరిగింది. టాలీవుడ్లో సినిమా ఆఫర్లు రాకపోవడంతో అమెరికాలో కొంతకాలం ఉండి మళ్లీ తిరిగి వచ్చిన ఆర్తి తెలుగు చిత్ర పరిశ్రమలో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఆర్తి నటించిన చివరి సినిమా రణం 2. తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం. టాలీవుడ్లో ఓ వెలిగిన మెరుపుతార ఆర్తి అగర్వాల్ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్తి అగర్వాల్ అమెరికా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. 5 ఏళ్ల పాటు తెలుగు అభిమానుల మనసు కొల్లగొట్టిన అందాల తార ఆర్తి ఇక లేదన్న విషయం తెలియడంతో అభిమానుల్లో చిత్ర పరిశ్రమలో విషాదం అలముకుంది. ఇక ఆర్తి మరణం సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఎలా జరిగింది, విషయాలు ఏమైనా తెలుసా ఇప్పటి వరకు? కళ్యాణ్, ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం అట్లాంటా సిటీలో లైపో ఆపరేషన్ వికటించడం వల్ల ఆర్తి అగర్వాల్ చనిపోయినట్టుగా మనకు చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ గతంలో ఒకసారి చేయించుకొని రెండవసారి చేయించుకునే ప్రయత్నంలో ఈ ఆపరేషన్ వికటించినట్టుగా మనకు అక్కడే ఆర్తి అగర్వాల్ సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలియవచ్చింది. కళ్యాణ్, ఈ తెల్లవారుజామున 2 గంటల సమీపంలో చనిపోయినట్టుగా మనకు వారు ధృవీకరిస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణ, అంటే కేవలం లైపోయినా గతంలో ఏమైనా అనారోగ్యంతో ఏమైనా బాధపడుతున్నారు? ఆ వివరాలు ఎంత ఉన్నాయి? అసలు గతంలో ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేశారు, ఆ తర్వాతకి మళ్ళీ సినిమాలు చేసే ప్రయత్నం చేసి కొన్ని సినిమాలు చేశారు. అయితే గతంలో ఉన్నంత ప్రాచుర్యం ఆమెకు లభించలేదని చెప్పుకోవచ్చు. అయితే లైపో చేయించుకున్న తర్వాతకి సినిమాలో అవకాశం కోసమని గట్టిగా ప్రయత్నాలు చేశారు. అయితే అంతగా ఆశించిన ఇది రాలేదు. ఈ మధ్యన కొద్దిగా ఊబకాయం ఎక్కువ అవడంతో మళ్ళీ రెండవసారి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రయత్నం వల్లనే ఆ ఆపరేషన్ వికటించడం వల్ల చనిపోయినట్టుగా మనకు ధృవీకరిస్తున్నారు విశ్వసనీయ వర్గాలు. కళ్యాణ్, అంటే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళకి చెందిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వాళ్ళ నుంచి ఏమైనా సమాచారం ఉందంటారు దీనికి సంబంధించి? ఇప్పటి వరకు అదే ప్రయత్నం చేస్తున్నాము. వారికి కూడా ఈ వార్తలు ఇప్పుడిప్పుడే తెలియవస్తున్నాయి కళ్యాణ్. అయితే అక్కడ తెల్లవారుజామున కావడంతో ఇంకా వాళ్ళు అందరికీ, తన సమీపంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఈ విషయాలు అంతగా షేర్ చేయలేకపోయారు. మనకు అత్యంత విశ్వసనీయంగా ఈ విషయం తెలిసిందని చెప్పుకోవచ్చు కళ్యాణ్. థ్యాంక్ యూ లక్ష్మణ్.